రోజైతే తెలంగాణ వచ్చిందో వారిని మన చిహ్నంలో పెట్టుకొని చిరస్థాయిగా వారు స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఆ చిహ్నంలోకి అమరు స్థూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. చేసే తీరు కూడా ప్రజా ఆకాశాల కన్నా ఎక్కువది లేదు. ఇది ఒక సొంత పాలన కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పాలన, సమిష్టి పాలన అంటే అవుతా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ పౌరులకి తెలంగాణ కావాలని నిండు మనసుతో కోరుకున్నటువంటి త్యాగండి వారి కుటుంబాలకి, కాంగ్రెస్ కార్యకర్తకి ఈ దశాబ్ద ఉత్సవాల దర్శన తరుణంలో రేవంత్ రెడ్డి గారి తరఫున, బట్టి విక్రమార్క గారి తరఫున, యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. शुरू करेंगे।